జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అయితే కనుక అన్నీ డిఫరెంట్ ఐటమ్స్ అండి. ఆంజనేయ స్వామివారు, కృష్ణ, బాబా దీపాలు ఇవి రీస్టాక్ అయ్యాయన్నమాట. అట్లానే మనకి ఈ టాటాయిస్ దూర్ధనీలు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. మళ్ళీ కూడా ఇచ్చే హ్యాంగింగ్ దీపం ఇవన్నీ ఉన్నాయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్గా అయితే ఆంజనేయ స్వామి వారండి స్టోన్ వర్క్తో వచ్చింది. ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట. 11 ఇంచ్ హైట్లో ఉన్నారు. 11.2 ఇంచ్ వరకు ఉంటుంది. వెడల్పు వచ్చేసి మనకి 8 ఇంచ్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 ఇంచ్ వరకు ఉందండి. చాలా చక్కగా చాలా మంచిగా ధ్యాన ముద్రలో ఉన్నారు. ఎంత బాగా ఉందో వర్క్ అయితే మాత్రం, స్టోన్ వర్క్, జ్యువెలరీ కానీ ఇదంతా కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. ఎక్సలెంట్గా ఉంది. ఫినిషింగ్ చూడండి, మనకు వీడియోలో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది వెయిట్ కూడా మనకి 5.9 kg వరకు, 6 kg లోపు అలా వస్తుందన్నమాట. అప్రాక్స్ చెప్తున్నాండి. ఈ పర్టికులర్ పీస్ అయితే కనుక 5.9 kg ఉంది. చూడండి ఎంత అందంగా ఉన్నారో, చాలా బాగుంది. ఎంత అందంగా ఉందో పీస్ అయితే. ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. తొందరగా గ్రాబ్ చేసుకోండి. దీని అంటే చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయండి. తొందరగా గ్రాబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు. ఇది నచ్చితే వీడియో లైక్ కూడా చేయండి. నెక్స్ట్ కృష్ణ పరమాత్మ అండి. ఎంత మంచిగా ఎంత ముద్దుగా ఉన్నారోనండి. ఇది 5.2 ఇంచ్ హైట్లో ఉన్న కృష్ణ అనమాట. ఈ గజ్జలు కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆయన కూడా ఎంతో బాగా ఉన్నారండి. ఇది ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట. బేస్ మనకి కృష్ణ వచ్చేసి 3 ఇంచ్ వెడల్పు ఉన్నారు, 5.2 ఇంచ్ హైట్, అండ్ వెయిట్ కూడా మనకి 350 grams దాకా అట్లాగా ఉందన్నమాట. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారండి. ఎంత ముద్దుగా అనిపిస్తున్నారో, చాలా బాగా అనిపిస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ కూడా చూడండి. వర్క్ ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలో కూడా ఇంకా మంచి ఫినిషింగ్తో వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ అన్నపక్షితో వచ్చిన హ్యాంగింగ్ దీపం అండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి పక్షి కానివ్వండి, బేస్ కానివ్వండి ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. 5 wickతోనే ఉందన్నమాట హ్యాంగింగ్ దీపము. దీపం హైట్ వచ్చేసి మనకి 5 ఇంచ్ ఉంది. చైన్ లెంగ్త్ వచ్చేసి 17 ఇంచ్ వరకు అట్లా ఉందన్నమాట. టోటల్ లెంగ్త్ వచ్చేసి 15 ఇంచ్ వరకు 22 ఇంచ్ వరకు అలాగా వస్తుందన్నమాట. టోటల్ లెంగ్త్ చైన్తో కలిపి. ఇది హుక్ కానివ్వండి ఎంత చూడండి చాలా బాగా వచ్చింది. ఎంత నీట్గా ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉన్నాయండి. బౌల్ కూడా చూడండి, మనకు క్లియర్గా తెలుస్తుంది వీడియోలో కూడా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీంట్లో ఆయిల్ కూడా పడుతుందండి మనకి. మోర్ దాన్ 10 ml 15 ml వరకు అలాగా ఆయిల్ అయితే పడుతుందన్నమాట. బౌల్లో 5 wicks వచ్చాయన్నమాట. ఫినిషింగ్ చూడండి ఎంత బాగా ఉందో. ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోనే, సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తాయండి. మీరు కంపేర్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ ప్రైస్ అండి, మీరు క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ ఇవి కూడా మీరు కౌంట్ చేసుకోవాలి. చాలా బాగుంది చూడండి. ఇది వెయిట్ కూడా ఒక్కొక్క దీపం వచ్చేసి మనకి 500 grams, 480, 500 grams మధ్యలో వస్తాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ 3.25 ఇంచ్ హైట్లో ఉన్న అభయహస్తంతో ఉన్న ఆంజనేయ స్వామి వారండి. ఇది వెయిట్ కూడా మనకి 350 grams అట్లా వస్తుంది. ఇది వెడల్పు వచ్చేసి బేస్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచ్ ఉందన్నమాట. హైట్ వచ్చేసి 3.25 ఇంచ్ ఉన్నారు. అభయహస్తంతో ఉన్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. పక్కన గద అది పట్టుకొని ఉన్నారు. కింద బేస్ అయితే మనకి ఇచ్చారు వేరుగా, అంటే పీఠం లాగా అలాగా ఏం లేదు, ఒక ప్లేట్ లాగా వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా చిన్నగా ముద్దుగా అనిపిస్తుంది, మంచిగా వచ్చింది. ఇట్లాంటి చిన్న మన చౌకీస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇట్లా దీని మీదకి ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ రౌండ్ చౌకీ మీదకి స్వామివారు సరిపోయారు అనమాట. అంటే ముందు ఒక పువ్వు అది పెట్టినా కూడా మనకి ప్లేస్ ఉందండి. ఇవన్నీ కూడా లోటస్లతో అట్లాగా వచ్చింది. ఇందులో ఈ చౌకీ వచ్చేసి మనకి 2 సైజెస్లో ఉన్నదన్నమాట.
ఇది 2.5 అంటే ఇది 3 ఇంచ్ వరకు వస్తుందన్నమాట వెడల్పు వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది చూడండి, మంచిగా వచ్చాయన్నమాట. ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఎంత బాగా వచ్చాయో చూడండి. చూడండి రెండు కూడా ఎంత బాగా ఎంత మంచిగా అనిపిస్తున్నాయో, డిజైనింగ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి. ఇది వచ్చేసి 3.5 ఇంచ్ ఉంది, ఇది వచ్చేసి 5 ఇంచ్ ఉందన్నమాట డయామీటర్. హైట్ వచ్చేసి ఇది 1 ఇంచ్ ఉంది. వెయిట్ కూడా 600 గ్రామ్స్ ఉందండి. దీని వెయిట్ వచ్చేసి 600 గ్రామ్స్ ఉంది. ఇది వచ్చేసి 210 to 20 గ్రామ్స్ మధ్యలో వస్తుంది. దీనికి హైట్ వచ్చేసి మనకి 1/2 ఇంచ్ వరకు ఉందన్నమాట. తొందరగా గ్రాప్ చేసుకోండి. ఇవన్నీ కూడా చాలా అంటే పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, కావాల్సిన వాళ్ళు. నెక్స్ట్ 3 సైజెస్లో బాబా విగ్రహాలండి. అంటే ఇవి సాలిడ్ బ్రాస్ వస్తుందండి, ప్రీమియం బ్రాస్ సారీ అండి, సూపర్ ఫైన్ క్వాలిటీలోనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇవి 2.5 ఇంచు, 3.5 ఇంచు, 4.75 ఇంచు అలా వస్తుందండి ఈ బాబా వచ్చేసి. ఈ బాబా వెయిట్ కూడా మనకి 520 గ్రామ్స్ అట్లా ఉన్నారు. ఇది వచ్చేసి 340-350 గ్రామ్స్ మధ్యలో వస్తుంది. ఇది వచ్చేసి 180 గ్రామ్స్ అట్లా వస్తుంది అనమాట. 180 గ్రామ్స్ 190 గ్రామ్స్ అలా వస్తుంది అనమాట. ఇది చూడండి, 3 సైజుల్లో కూడా చాలా బాగుంది. ఇవి 2 బ్లాక్ యాంటిక్ వచ్చాయండి, ఇది ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట. 3.5 ఇంచ్ వచ్చేసి ఎల్లో యాంటిక్లో ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. వీడియోలో మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అది చూడండి. బ్యాక్ సైడ్ కూడా చూద్దాము. చూడండి, బ్యాక్ సైడ్ కూడా మంచిగా వచ్చిందనమాట. చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. ఫినిషింగ్ అయితే మాత్రం క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ కూడా అండి ఇంకా ఉండేకుంది అందులో ఆ ఫినిషింగ్ కానీ తీసుకురావడానికి కానివ్వండి. క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ సూపర్ ఫైన్ క్వాలిటీలో కూడా మనకి ఇంకా మంచిగా తీస్తున్నారు. ఇది కూడా మనకి వీడియోలో కూడా అవి క్లియర్గా తెలుస్తున్నాయి. ఈ మధ్య వీడియోస్ మీరు గమనించినట్లయితే కనుక సూపర్ ఫైన్ క్వాలిటీలో కూడా మనకి ఇంకా ఫైన్ ఇది వచ్చిందనమాట. అందుకని మీకు ప్రైస్లో కూడా మీకు వేరియేషన్ కనిపిస్తూ ఉంటుందండి, మీరు అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఉడిపి కృష్ణ అండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చారో, ఎంత ముద్దుగా ఉన్నారో. అసలు కృష్ణ పరమాత్మ, కృష్ణ అంటేనే అంత చిన్న చిలిపి చేష్టలు ఇవన్నీ గుర్తు వస్తుంటాయి. ఆ ముద్దు ఇది ఉంటుంది. అయితే ఇది ఉడిపి కృష్ణ అన్నమాట, మనకి ఉడిపిలో ఉన్న కృష్ణ అన్నమాట. ఉడిపి కృష్ణ అనే చెప్తారు. ఇది 6 ఇంచ్ హైట్లో ఉందండి. వెయిట్ కూడా మనకి 620 గ్రామ్స్ 650 గ్రామ్స్ మధ్యలో వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. బేస్ వచ్చేసి 2.2 ఇంచు స్క్వేర్ వస్తుంది. ఇది చెప్పాను కదండి ఇందాక 5 ఇంచ్ డయామీటర్లో ఉందన్నమాట. ఈ చౌకీ వచ్చేసి ఎంత ముద్దుగా ఎంత బాగా అనిపిస్తున్నారోనండి ఆయన మాత్రం. అసలు ఎంత పుష్టిగా కృష్ణ అంటే పుష్టి ఇది అనేసి అలాగా కనిపిస్తూ ఉన్నారు. చూడండి, ముద్దుగా బొద్దుగా ఎంత బాగా అనిపిస్తున్నారో. బేస్ కూడా చూడండి చాలా బాగుందండి. ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట. ఈ కృష్ణ వచ్చేసి ఎల్లో యాంటిక్లో ఉన్నారు. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా నీట్గా ఎంత మంచి ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారు కృష్ణ. నెక్స్ట్ బుద్ధ ఫేసెస్ అండి. ఇది లాస్ట్ టైము 1 ఇంచు 2 ఇంచులో పెట్టినవి. అసలు వీడియో పెట్టగానే అయిపోయాయి అన్నమాట. చాలామంది అడుగున్నారండి. అయితే ఈసారి 3.5 ఇంచ్ హైట్లో ఉన్నారు. ఎంత ముద్దు ఎంత బాగా ఉందో, ఎంత ప్రసన్న వదనంతో ఉన్నారో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. హైట్ వచ్చేసి 3.5 ఇంచ్ ఉంటుంది. వెయిట్ కూడా మనకి 300 గ్రామ్స్ దాకా ఉందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఈ చెప్పాం కదా ఇందాక, ఇది 3.5 ఇంచ్ చౌకీ. దాని మీద ఆయన ఫేస్ ఎలాగా అనిపిస్తుంది చూడండి. డెకార్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇట్లాంటివి డెకార్గా మంచిగా ఉపయోగపడతాయి. టేబుల్ టాప్గా కానీ, ఆఫీసెస్లో కానీ, మన ఇంట్లో టేబుల్స్ టీవీ స్టాండ్స్ దగ్గర కానీ అలాగ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా మంచిగా ఉన్నారండి. ఒక క్యాండిల్ పెట్టినా కానీ, లేదు చిన్న దీపాలు పెట్టేసుకొని వెలిగించినా కూడా ఎంత ముద్దుగా అనిపిస్తుందో. చాలా అంటే చాలా సాలిడ్ ఉందండి. ఫినిషింగ్ కూడా అండి చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగున్నాయి. తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్
ఇది అఖండ దీపం అండి, శంకు చక్రాలతోనూ వెంకటేశ్వర స్వామి వారు నుంచొని ఉన్న దీపము. ఇది దీపము అంతకుముందు కూడా చాలాసార్లు పెట్టున్నామండి. ఇది మళ్ళీ రీస్టాక్ అయ్యాయన్నమాట. వెయిట్ కూడా 2 kg వరకు వస్తుందండి. వెయిట్ వచ్చేసి ఫినిషింగ్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైన్ ఫినిషింగ్ అండి. మన ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తాయండి. దీపాలు కానీ ఇవన్నీ కూడా మన దగ్గర సూపర్ ఫైన్ క్వాలిటీలోనే ఉంటుంది. ఇది లెగ్స్ చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చాయో. టోటల్ దీపం హైట్ వచ్చేసి 7.5 ఇంచ్ వరకు వస్తుంది. లెంగ్త్ వచ్చేసి 5.5 కన్నా కూడా కొంచెం ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 6 ఇంచ్ ఉందన్నమాట. ఆయిల్కి పోయడానికి ఇక్కడ 1.5 ఇంచ్ అట్లా డెప్త్ వస్తుంది. మనకి 100 ml కన్నా కూడా ఎక్కువే ఆయిల్ పడుతుందండి. దీపంలో ఆయిల్ అయితే మనకి 100 ml కన్నా కూడా ఎక్కువే పడుతుంది. చూడండి, ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఆ లెగ్స్ కానివ్వండి, స్వామివారి ఇది కానివ్వండి, అంతా కూడా మకర తోరణం ఇవన్నీ వచ్చాయి. పక్కన పూలమాలలు అవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ కూడా చూడండి. చాలామంది అడిగి ఉన్నారండి, ఇప్పుడు తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ ధ్యాన ముద్రలో ఉన్న ఆంజనేయ స్వామి వారండి. ఇది హైట్ వచ్చేసి 4.8 ఇంచ్ అట్లా ఉన్నారనమాట. చాలా అసలు ఫినిషింగ్ చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ బేస్ కానివ్వండి ఇదంతా కూడా ఎంత నీట్గా ఉందో, ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందో. నీడలు తేలిపోతున్నాయండి ఇవన్నీ కూడా. వెయిట్ ఏమో 1 kg వరకు ఉంది. వెడల్పు వచ్చేసి 3.5 ఇంచ్ ఉందన్నమాట. డెప్త్ వచ్చేసి మనకి బేస్ 2.5 ఇంచ్ వరకు ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగా ఉందో. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉన్నాయండి. అంటే నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, అతిశయోక్తి మాత్రం కాదండి. మీకు వీడియోలో మరి ఏమన్నా క్లారిటీ ఏమన్నా కొంచెం తగ్గితే తగ్గుండొచ్చేమో, కానీ మీరు విడిగా చూస్తే మాత్రం ఇంకా ఆ ఫినిషింగ్ కానివ్వండి అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. చూడండి ఎంత ఫైన్ ఫినిషింగ్, అసలు నీడలు తేలిపోతున్నాయండి. పాలు కారినట్లు చెక్కెళ్ళ దగ్గర కానీ అవన్నీ మొన్న అంతకుముందు చూసిన ఏమంటారండి అవి దీపలక్ష్మిలు అవన్నీ కూడా చూసుంటే మనకి తెలుస్తుందండి ఇంకా ఎంత ఫైన్ ఫినిషింగ్స్తో వస్తున్నాయో. మీరు అది అబ్జర్వ్ చేస్తే కనుక చేసామని ఒక కామెంట్ పెట్టండి వీడియో కింద. నెక్స్ట్ టార్టాయిస్ ధూప్ధని అండి. ఇది ధూపం స్టాండ్ లాగా ధూపంలాగా యూజ్ చేయొచ్చు. ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి, లేదు దీపానికి కవర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేదు ఎవరన్నా మనము దేవుళ్ళని కూర్చోబెట్టుకోవడానికి పీఠం లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. అంటే స్టాండ్ ఏమంటారు, నా కుర్మం ఉంది కదా, ఈ కుర్మం వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ స్టాండ్లో అలాగా మనకి ఎవరైనా దేవతలు అలాగా పీఠం లాగా పెట్టుకొని ఉన్నా కూడా చాలా బాగుంటుంది. అంటే చాలామంది అలా యూజ్ చేసుకుంటున్నామని చెప్పారు కాబట్టి మీకు మళ్ళీ వీడియోలో కూడా అలా చెప్తున్నానండి. ఇదైతే మాత్రం ధూప్ధని అనమాట. ఇవన్నీ కూడా రీస్టాక్ అయ్యాయి మళ్ళీ కూడా. వెయిట్ కూడా మనకి ధూప్ధని 1 kg ఉంటుందండి. హైట్ వచ్చేసి 5 ఇంచెస్, లెంగ్త్ వచ్చేసి 7 ఇంచ్ ఉంది. 5 ఇంచ్ వరకు వెడల్పు వస్తుంది అనమాట. చూడండి బేస్ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందో. అంటే ఇంతకుముందు కూడా పెట్టున్నామండి, ఇవి రీస్టాక్ అయ్యాయన్నమాట. మిగతా ధూప్ధనీస్ కూడా కావాలనుకున్నా కూడా మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియోస్లో కూడా చూస్తే వేరే ధూప్ధనీస్ కూడా మోడల్స్ అవన్నీ కావాలన్నా కూడా దొరుకుతాయండి. నెక్స్ట్ క్యామెల్ అండి. మొన్న ఇవి లాస్ట్ వీక్లో పెట్టిన దాంట్లో ఒక పెద్ద సైజులో వచ్చిన క్యామెల్స్ పెట్టున్నాను. ఇది వచ్చేసి 3 ఇంచ్ హైట్లో ఉందన్నమాట. 3 ఇంచ్ హైటు 3.5 ఇంచ్ వరకు వెడల్పు వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత మంచిగా ఎంత ఫైన్ ఫినిషింగ్తో. ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోనే సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తాయండి. మనకి ఆ ఫినిషింగ్ కానివ్వండి అదంతా కూడా వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. చూడండి చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి, చాలా బాగా వచ్చిందనమాట. అసలు ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందో చూడండి. ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోనే వస్తాయండి. దీని వెయిట్ వచ్చేసి మనకి 240-250 గ్రామ్స్ మధ్యలో వస్తుంది అనమాట. ఒక్కొక్క పీస్ 240-250 గ్రామ్స్ మధ్యలో వస్తుంది. ఈ పైన కూడా చూడండి చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. దీంతోపాటు లాస్ట్ వీక్లో పెట్టిన పెద్దది కూడా పెడుతున్నాను. కంపారిజన్ అంటే తల్లి పిల్లలాగా అలాగా చూడొచ్చు.
చూడండి ఎంత ముద్దుగా ఎంత బాగా అనిపిస్తున్నాయో తల్లి పిల్లల్లాగా. 2 పెద్ద క్యామెల్స్ తీసుకొని 2 చిన్నవి తీసుకున్న ఒక ఫ్యామిలీ లాగా, లేదు ఒక పెద్దది ఒకటి చిన్నది, 2 పెద్దవి ఒకటి చిన్నది తీసుకున్నా కూడా ఒక పిల్లల్లాగా అలాగా అనిపిస్తుందండి. డెకార్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఈ యానిమల్స్ అన్నీ కూడా కొంచెం లిమిటెడ్ పీసెసే వచ్చాయండి, తొందరగా గ్రాప్ చేసుకోండి. ఇదండి ఈరోజుకి మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.